దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ భాగం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు, దేవునికే సమస్త మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానము దేవుడు మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఆయన మహిమ గల కార్యములు మనము చూడాలి అంటే మనకు ఉండాల్సింది ఏమిటంటే నమ్మకము, విశ్వాసము. అవునండి, నమ్మకం అనేది దేవుని నేను నమ్ముకున్నాను అనే పేరు ఉన్నవారందరికీ నిజమైన నమ్మకము, విశ్వాసం ఉండదు. కానీ ఆయన మహిమగల కార్యములను మన జీవితంలో చూడాలి అంటే ఖచ్చితంగా ఆ నమ్మకంలో ఉండి తీరాలి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మన జీవితాల్లో మహిమగల కార్యాలు, అద్భుతాలు జరగట్లేదు. కారణం మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనలో నమ్మకం అనేది లేదు. కనుక మనము ఆయన యొక్క కార్యములను చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు స్పష్టంగా సూటిగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప అద్భుతాలను చేయగలుగుతాడండి. ఈ యొక్క యోహాను సువార్తలో మనం గమనిస్తే చనిపోయిన లాజరును లేపినటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్న మాట ఇది. నీవు నమ్మిన ఎడల నా మహిమను చూచుదవు అనేటువంటి విషయాన్ని దేవుడు చనిపోయిన లాజరు యొక్క సహోదరితో దేవుడి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే చూడండి, అంటే అవకాశమే లేదు, జీవమే లేని స్థితిలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నేను కార్యం చేస్తాను. ఈరోజు అనుకుంటున్నాం అయిపోయింది, ఇక అవకాశం లేదు, ఈ అద్భుతం జరగడానికి అవకాశం లేదు, నా జీవితం మార్చబడడానికి ఇక అవకాశం లేదు, నా కుటుంబం కట్టబడడానికి అవకాశం లేదు, నా భర్త మారడానికి అవకాశం లేదు, నా భార్య నా పిల్లలు మారడానికి అవకాశం లేదు, వారు మారరిక, నా బ్రతుకు ఇంతే, నా అప్పులు పోవడానికి అవకాశం లేదు, నా రోగం తొలగిపోవడానికి నాకు అవకాశం లేదు, నా పిల్లలు పాస్ అవ్వడానికి అవకాశం లేదు, నా పిల్లలకు జాబ్ రావడము, నేను జాబ్ పొందుకోవడం, ప్రమోషన్ పొందుకోవడానికి అవకాశం లేదు. ఎస్, నీ దృష్టికి అవకాశం లేదు కావచ్చు, కానీ నీవు నమ్ము, దేవుడు తప్పకుండా ఆయన మహిమగల కార్యములను నీ జీవితంలోనే ఈరోజు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టంలో ఉండి, ఏ బాధలో ఉండి, ఏ కన్నీళ్ళ మధ్యలో దుఃఖంతో ఏడుస్తూ సమాధానం లేని పరిస్థితిలో నీవు మాటలు వింటున్నావు కావచ్చు. ఒకవేళ నీ పరిస్థితి ఇదే కావచ్చేమో. ఒకవేళ అయితే దేవుడు తన మహిమగల కార్యములు చేయడానికే ఈరోజు నీకు ఈ వాగ్దానాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మానవులమైనటువంటి మనకు అనేక రకాలుగా వచ్చినటువంటి ప్రతి కష్టము, నష్టము, బాధ, బలహీనత వాటన్నిటిని జయించగలంటే దేవుని తోడు మనకు కావాలి. దేవుని తోడు మనకు కావాలంటే దేవుడు ఏమన్నా నేను నీకు తోడుగా ఉండను అంటాడా? అనడు, ఏమాత్రం అనడు. అందరికీ ఆయన దేవుడు తోడుగా ఉంటాడు. మరి అలాంటప్పుడు దేవుని తోడు ఉన్నది, అద్భుతం చేయడానికి దేవుడు ఉన్నాడు. కారణం జరగట్లేదంటే, కారణం ఏంటంటే అద్భుతం జరగట్లేదంటే మనలోనే ఆ విశ్వాసం అనేది లేదు కనుక. ఈరోజు దేవుడు నీలో కోరుకునేది ఏంటంటే ఆ విశ్వాసమే కోరుకుంటున్నాడు. అవిశ్వాసం కాదు, విశ్వాసం. అవిశ్వాసంతో ఉంటే నీవు దేవుని మహిమగల కార్యాలు చూడలేవు. విశ్వాసంతో జీవించు. నువ్వు అంటావు ఒక నేను విశ్వాసంతో ఉన్నాను కానీ జరగట్లేదు అంటే మరి నీలో విశ్వాసం లేదని అర్థం. దేవుడు చేయడానికి సిద్ధంగా వాడే. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నిజంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ప్రార్థించు. దేవుడిని జీవితంలో ఓ మహిమగల కార్యాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించును గాక. కష్టాన్ని చూడకు, సమస్యను చూడకు, బాధను, బలహీనతను చూడకు, దేవుని చూడు. దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించును గాక. మరి చనిపోయిన లాజరు దేవుడు ఏం చేశాడండి? లేపాడు. ఒక్క మాటతో లాజరు బయట రమ్మనగానే అమ్మాడు సమాధి నుండి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. అంటే జరగదు, అయిపోయింది, కుళ్ళిపోతున్నటువంటి శరీరాన్ని కూడా
దేవుడు లేపి ఉన్నాడే. ఈరోజు నీ జీవితంలో ఇక జరగదు, అయిపోయింది అనే పరిస్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చును గాక, అద్భుతం దయచేయును గాక. ఆమెన్. ఈ వాగ్దానం ఏమిటైతే నతపడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప వాగ్దాన సందేశాన్ని ఈరోజు మాకు మీరు వినిపింపజేశారయ్యా. నమ్మిన ఎడల నా మహిమను చూచేదామండి గొప్ప విశ్వాస సహితమైన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మరో ఆ విశ్వాసం దయచేయండి. మీ గొప్ప కాలం జరిగింపచేయమని వేడుకుంటాం. కనిగరించి కాపాడు, రక్షించిన, స్థిరపరిచి, బలపరిచి, ఎంతో ఆశ్రయించి నీ కృపలో నేను ఆ మహిమార్థమే నిలబెట్టుకుని వాడుకుని సహాయం దయచేయమని ఏ సునంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.